ది గాస్పల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు గారి యొక్క సువార్త సూత్రములు 5 ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తునందు విశ్వాసము. 2 రిపెంటెన్స్, పశ్చాత్తాపము. 3 బాప్తిస్మము. 4 హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ అనే వరము, గిఫ్ట్ ఆఫ్ ద హోలీ గోస్ట్. 5 ఎండ్ టు ద ఎండ్, ఆఖరి శ్వాస వరకు ఆజ్ఞలు పాటించుట, అంతం వరకు సహించుట అనే వాక్యం మనం వింటాం అన్నమాట. ఇక్కడ మొట్టమొదటి ఏంటంటే ఒకటి ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తునందు విశ్వాసము. ఈ వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. సో విశ్వాసం అంటే ఏమిటి? నమ్మకము విశ్వాసానికి తేడా ఏంటి? నమ్మకం అనగా ఒక వస్తువు, ఏదైనా వస్తువు మన కళ్ళ ముందు కనబడి అది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు మన కంటికి కనబడతాడు, చంద్రుడు కనబడతాడు, నక్షత్రాలు కనబడతాయి. ఇవన్నీ కూడా మన కంటికి కనబడతాయి. కంటికి కనబడినవి ఉన్నాయని చూసి నమ్మడాన్ని నమ్మకం అంటారు. కానీ విశ్వాసం అంటే అది కాదండి. చూడలేని సంగతులు కూడా ఉన్నాయని నమ్మడం. పరలోకం ఎక్కడుందో మనకు కనబడదు, కానీ పరలోకం ఉందని మనం విశ్వసిస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు గారు మన కళ్ళ ముందు పుట్టలేదు, మన కళ్ళ ముందు చనిపోలేదు. సో ఆయన ఈ భూమి మీద పుట్టారు, మన పాపాల నిమిత్తం మనకు పాపక్షమాపణ ఇవ్వడానికి చనిపోయారన్న సంగతి మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. సో అలాగా కంటికి కనబడిన సంగతులను కూడా నమ్మడమే విశ్వాసం అన్నమాట. అయితే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలంటే యేసుక్రీస్తు గారు చెప్పిన ప్రతి మాటను విశ్వసించాలి, ఆయన చేసే ప్రతి పనిని విశ్వసించాలి, ఆయన ఇచ్చిన ప్రతి సత్క్రియను కూడా మనం విశ్వసించాలి. మెయిన్ విశ్వాసం అనేది క్రియలతో కూడుకొని ఉంటుంది. మాట ఒక్కటే కాదండి విశ్వాసం అంటే, క్రియలతో కూడా చూపించాలి. చాలామంది చాలా ప్రసంగాలు ఇస్తారు కానీ క్రియలు ఉండవు. చాలామంది చాలా మాటలు చెప్తారు కానీ క్రియ అనేది ఉండదు. ఇక్కడ మాట విత్ క్రియతో కూడుకున్న మాట, అది క్రీస్తు బోధ. క్రీస్తు యొక్క మాటలు అంటే క్రియలతో కూడుకొని ఉంటాయి. ఆయన ఒక మాట చెప్పారంటే ఆ మాటను ఆయన చేసే ఉంటారన్నమాట. నేను ఏ పాపం లేని వాడిని ఆయన జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఆయన ఏ పాపం లేదు. ఆయన క్రియల్లో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన ఆలోచనలో కానీ, ఆయన చేసిన ప్రతి పనిలో కూడా ఏ పాపం లేదు. ఆయన ఆ మాట చెప్పారంటే 100% కరెక్ట్. అదే నేను ఏ పాపం లేనివని మనం చెప్పగలమా? అంత గొప్ప విశ్వాసం ఉందా? లేదు. భూమి మీద ఉన్న మనిషి ఎవడో కూడా పెర్ఫెక్ట్ కాదు. ఏదో రూపంలో, మాటల్లో కానీ, ఆలోచనలో కానీ, క్రియల్లో కానీ ఏదో విషయంలో మనం తప్పు చేస్తుంటాం. సో అందువల్ల మనం పెర్ఫెక్ట్ అని చెప్పలేము. భూమి మీద ఉన్న ఏ మనిషి కూడా పెర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను మనం పొందలేకపోతున్నాం. సో ఆ మహిమను పొందుకోవాలంటే మొట్టమొదటి మనం చేయవలసింది ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు గారి నందు విశ్వాసం ఉంచాలి. ఇది హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనం అంటారు. కంపల్సరీ పరలోక తండ్రి ఉన్నాడని విశ్వసించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు నందు కూడా విశ్వసించాలి. అలాగే పరిశుద్ధాత్మ నందు కూడా విశ్వసించాలి. మనం ఈ విశ్వాసం ఉంచడం వల్ల పరిశుద్ధాత్మ ద్వారా జరిగే సత్క్రియలన్నీ కూడా మనం చేయగలుగుతాం యేసుక్రీస్తు నామంలో. అర్థమైందా? మెయిన్ క్రియలు చేయాలి కంపల్సరీగా. ఇప్పుడు చాలామంది బాప్తిసం కోసం చెప్తారు. బాప్తిసం ఇవ్వాలంటే దేవుని యొక్క అధికారాలు, పవర్స్ ఉండాలి. వితౌట్ పవర్స్ అండ్ అథారిటీస్ మన బాప్తిసం ఇవ్వలేము. కానీ అది సత్క్రియ. ఆ క్రియ లేకుండా నేను యేసుక్రీస్తు గారిని విశ్వసిస్తానంటే అవుతుంది. ఆ క్రియ అనేది ఉండాలి. ప్రీస్టుడి ద్వారా బాప్తిసం తీసుకోవాలి. ఇచ్చేవాళ్ళు కూడా అధికారం మరియు పవర్స్ ఉండాలి. ఇచ్చేవాళ్ళకి పవర్స్ లేవు, తీసుకున్న వాళ్ళకి ఆయన పవర్స్ ఉన్నాయో లేవో ఆలోచించరు, తీసేసుకుంటారు. అది నిజమైన విశ్వాసమా? కాదు. మనం ఆలోచించాలి. బాప్తిసం తీసుకునే ముందు, అలాగే సాక్రమెంట్ తీసుకునే ముందు ఇచ్చే వాళ్ళకి పవర్స్ అండ్ అథారిటీస్ ఉన్నాయా మనం ఆలోచించాం. గుడ్డిగా తీసేసుకుంటాం అన్నమాట. ఆ తీసుకున్నప్పుడు ఆ పవర్ వస్తుందో లేదో మనకు అబ్జర్వేషన్ చేయము. కానీ ఇక్కడ మెయిన్ గ్రహింపు, యేసుక్రీస్తు నందు అనుకరణ, సత్క్రియ, ఈ 3 చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలంటే. అర్థమైందండి? ఇది విశ్వాసం అన్నమాట సింపుల్గా. అలాగే రిపెంటెన్స్, రెండోది రిపెంటెన్స్, పశ్చాత్తాపం. పశ్చాత్తాపానికి 5 స్టెప్లు ఉంటాయి. ఒకటి, పశ్చాత్తాపం అనేది దేవుడిచ్చిన వండర్ఫుల్ గిఫ్ట్ అనమాట. ఫ్రీ గిఫ్ట్, అందరికీ కూడా ఫ్రీ గిఫ్ట్ అనమాట. ఉచిత బహుమానం ఇది. పశ్చాత్తాపం అనేది ఎంత గొప్ప గిఫ్ట్ అంటే, భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా పాపం చేసిన వాడే, పాపం చేస్తూనే ఉంటాడు, పాపం చేస్తాడు కంపల్సరీగా. సో అందువల్ల ఈ విషయం పరలోక తండ్రి గారికి తెలుసు. అందుగురించి ఏం చేశారు? పశ్చాత్తాపం అనే వరాన్ని మనిషికి ఇచ్చారనమాట.
పశ్చాత్తాపం చెందాలి. ఎలా చెందాలి? నిజమైన పశ్చాత్తాపాన్ని ఎలా చెందాలి? దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం ఎలా చెందాలి? నిజమైన మారుమనసు అనేది ఎలా వస్తుంది అని మనం చూసుకున్నట్లయితే 2 కొరింథీ 7:9-10 వచనాలు మనం చూసుకుంటే అక్కడ దైవ చిత్తానుసారమైన నిజమైన మారుమనసు గల పశ్చాత్తాపం అనేది ఉంటుంది. దీంట్లో 5 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే పాపం అంటే ఏంటో గుర్తించాలి మనం. ఫస్ట్ పాపం అంటే ఏంటో, అది చిన్న పాపమైనా సరే పెద్దదైనా సరే ఇది పాపము అని గుర్తించాలి. రెండోది ఆ పాపంని ఒప్పుకోవాలి. దేవుని ఎదుట, తండ్రి నేను పాపం చేశాను, నేను చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాను దేవా అని ప్రార్థనలో మనం ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఒప్పుకోవాలి, మనం చేసిన తప్పుని ఒప్పుకోవాలి. ఇది 2వ స్టెప్. 3వ స్టెప్ ఏంటంటే పరలోక తండ్రి గారిని యేసుక్రీస్తు నామములో క్షమాపణ అడుక్కోవాలి. ఖచ్చితంగా క్షమాపణ అడుక్కోవాలి. అప్పుడు క్షమాపణ అడుక్కున్న తర్వాత దేవుడు క్షమించారంటే మాత్రం 4వ స్టెప్ ఏంటి? దేవుడు క్షమించారంటే నాకు మాత్రం సంతోషం ఉంటుంది. మనం ఎవరి దగ్గర తప్పు చేసామో, ఎక్కడ తప్పు చేసామో, ఒకరి దగ్గర ఒక వస్తువు తీసుకున్నా, లేదా ఒక డబ్బు తీసుకున్నా, లేకపోతే ఒక అమ్మాయిని పాడు చేసినా, లేదంటే ఒక నరహత్య చేసినా, ఏం చేసినా కూడా మనం కొన్ని పాపాలు తిరిగి ఇవ్వలేము. సీరియస్ సిన్స్ అంటారు ఇట్లని. కొన్ని వస్తువులు కానీ, సొమ్ములు కానీ, డబ్బులు కానీ తిరిగి ఇచ్చేవచ్చు. ఎవరి దగ్గర దొంగలించినా తిరిగి ఇచ్చేవచ్చు. ఎవరి దగ్గర మోసం చేసినా తిరిగి ఇచ్చేవచ్చు. కొన్ని మాత్రం తిరిగి ఇవ్వలేని సీరియస్ సిన్స్ అంటారు. భయంకరమైన పాపాలు ఇవి. ఈ భయంకరమైన పాపాలు కొన్నాటికి క్షమాపణ రావచ్చు, రాకపోవచ్చు. కానీ కొన్నాటికి తిరిగి మనం ఎవరి దగ్గర అయితే దొంగలించామో వాళ్ళకి తిరిగి ఇచ్చేసేది 4వ స్టెప్. ఆ మనుషుల దగ్గర కూడా మనం ఒప్పుకోవాలి. బ్రదరు, మీ దగ్గర నేను ఈ పెన్ను దాచేసాను, లేదా డబ్బు దాచేసాను, ఇదిగా మీకు తిరిగి ఇచ్చేస్తాను, నన్ను క్షమించానని వాళ్ళు కూడా క్షమాపణ అడగాల. ఇది 4వ స్టెప్. ఇంకా 5వ స్టెప్ ఏంటంటే పశ్చాత్తాపంలో షుడ్ నాట్ రిపీట్ సేమ్ మిస్టేక్ వన్స్ అగైన్. చేసిన తప్పు మళ్ళీ రెండోసారి చేయకూడదు. చేసామంటే అది నిజమైన పశ్చాత్తాపం కాదు. మళ్ళీ కంటిన్యూ చేస్తామంటే అది నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారుమనసు కాదు అది. అందువల్ల పరలోక తండ్రి గారు మన పాపాలను క్షమించారంటే మన మనసులో మళ్ళీ అదే మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వదు. రిపీట్ అవుతుందంటే రిపీట్ మళ్ళీ అవుతుందంటే ఆ పాపం దేవుని దగ్గర నుండి క్షమాపణ దొరకలేదు, దేవుడు మనల్ని క్షమించలేదు అని అర్థమైందండి. ఎవరైతే ఈ విధంగా నిజమైన 5 స్టెప్పులు ఫాలో అయ్యి నిజమైన మారుమనసు, నిజమైన పశ్చాత్తాపం చెందుతారో వాళ్ళకి మాత్రమే క్రీస్తు రక్తం ద్వారా పాపాలు కడగబడతాయి. ఎవరైతే పశ్చాత్తాపం చెందరో వాళ్ళ పాపాలు కడగబడవు. ఇది 100% సత్యము, ట్రూత్. ఇంకోటి, ఇటువంటి పశ్చాత్తాపం అనేది ప్రతిరోజు ప్రాసెస్. ఇది ప్రతిరోజు పాపం చేస్తాం కాబట్టి ప్రతిరోజు ప్రాసెస్. ఇది ఎవ్రీడే ప్రాసెస్. ఇది పశ్చాత్తాపాన్ని ఎప్పుడు వాయిదా వేయకూడదు. ఎప్పటికప్పుడే కడిగేసుకోవాలి. పాపం అనేది ఎప్పటికప్పుడే కడిగేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పశ్చాత్తాపం అనేది ముళ్ళదారి లాంటిదంట. ముళ్ళు మీద నడిచే దారి లాంటిది. ప్రతి ముళ్ళు కూడా గుచ్చుకుంటుంది పశ్చాత్తాపం చెందినప్పుడు. పాపం చేసినప్పుడు ఈజీగా ఉంటుంది, కానీ పశ్చాత్తాపం చెందినప్పుడు మాత్రం చాలా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ముందుగానే పాపం ఎరిగినట్లయితే ఆ పాపం చేయకుండా ఉంటే చాలా బెస్ట్. ఒకవేళ పాపం చేసినట్లయితే పశ్చాత్తాపం చెంది యేసుక్రీస్తు నామములో పరలోక తండ్రి దగ్గర క్షమాపణ పొందుకోవాలి. ఇది పశ్చాత్తాపం అనమాట, రిపెంటెన్స్. 3వది బాప్తిస్మం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బాప్తిస్మం ద్వారా కూడా మన ఆత్మ కడగబడుతుంది, మన పాపాలు క్షమించబడతాయి, మన పాపం కడగబడతాయి. దీనికి ఒక స్పెషల్ ప్రేయర్ ఉంటుంది. అది ట్రూ చర్చ్లో మాత్రమే దొరుకుతుంది. ఇచ్చే వాళ్ళకి స్పెషల్ అథారిటీస్ అండ్ పవర్స్ ఉండాలి. తీసుకునే వాళ్ళు అది అబ్జర్వేషన్ చేయాలి. ఇచ్చే వాళ్ళకి దేవుని యొక్క అధికారం మరియు పవర్స్ ఉన్నాయి లేవనేది అబ్జర్వేషన్ చేయాలి. అప్పుడే తీసుకోవాలి. వితౌట్ పవర్స్ అండ్ అథారిటీస్ వీ కెనాట్ రిసీవ్ ట్రూ బాప్టిజం. అర్థమైందండి. అలాగే బాప్తిజం అనేది తొలిమెట్టు. పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి తొలిమెట్టు. అది ఫస్ట్ స్టెప్ టు ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోక రాజ్యంలోకి ఎంటర్ అవ్వడానికి ప్రవేశించాలంటే మొట్టమొదటి మెట్టు బాప్తిజం. అర్థమైందండి. ఇది మనం యోహాను సువార్త 3:3-6 చూసుకుంటే రెండోసారి ఎలా జన్మించాలో అందులో వాక్యం ఉంటుంది అన్నమాట. ఫస్ట్ తల్లి గర్భం ద్వారా మనం శరీరాన్ని ద్వారా పుడతాము. రెండోసారి మనం ఆత్మ ద్వారా పుట్టాలన్నమాట. ఆత్మకి బాప్తిజం ఇవ్వాలి. సో ఆ విధంగా బాప్తిజం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ట్రూ బాప్తిజం మాత్రమే తీసుకోవాలి. ప్రీస్టుడ్ ద్వారా బాప్తిజం తీసుకోవాలి. అర్థమైందండి. ఇదే విధంగా బాప్తిజాలు దొరికాయి ట్రూ చర్చ్లో మాత్రమే మనకు అది అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. 4వది పరిశుద్ధాత్మ అనే వరము. పరిశుద్ధాత్మ అనే వరము అపోస్తల కార్యాలు 2:38 ఉంటుంది. హోలీ గోస్ట్, గిఫ్ట్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఇది కూడా గిఫ్టే, పరిశుద్ధాత్మ అనే వరము. ఇది మన పరిశుద్ధాత్మలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి పరిశుద్ధాత్మ, తండ్రి మరియు కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. వీళ్ళు 3 వ్యక్తులు అనమాట. ఆ పరిశుద్ధాత్మ ఒక సూర్యుడు అంటే ఒక ఆకారం, అదే
ఆ పరిశుద్ధాత్మకి ఒక ఆకారం ఉంటుంది. పరలోక తండ్రి గారు అనుకుంటారు, యేసుక్రీస్తు గారు అనుకుంటారు, పరిశుద్ధాత్మ అనుకుంటారు. వీళ్ళు ముగ్గురు ఒకే పర్పస్ మీద ఒకే క్రియ చేస్తుంటారు. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే మనం ప్రేయర్ చేసినప్పుడు సూర్యుని నుండి కిరణాలు ఎలాగైతే వస్తాయో అలాగే పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తి నుండి, పరిశుద్ధాత్మ దేవుడి నుండి మనకి కిరణాలు అలా వస్తాయి. ఆ కిరణాలు ఎంతసేపు నిలబడతాయి? ప్రార్థన చేస్తామంతసేపు నిలబడతాయి. మళ్ళీ ప్రార్థన అయిపోగానే మళ్ళీ మన లోకంలోకి వెళ్ళిపోగానే కిరణాలు పోతాయి. మన సూర్యకిరణాలలాగే మళ్ళీ మరుసటి మళ్ళీ ఆ కిరణాల కోసం వెయిట్ చేయాలి. ఈ పరిశుద్ధాత్మ వరం అలా కాదు. ఇది కాన్స్టెంట్ కంపెనీ, స్థిరంగా ఉండే పరిశుద్ధాత్మ. ఇది నీటితో బాప్తిసం 2 రకాలు ఉంటాయి ఇక్కడ. ఒకటి నీటితో బాప్తిసము, 2 ఆత్మమూలంగా జన్మించేది. ఆత్మతో బాప్తిసం అనేది పరిశుద్ధాత్మ. అది చేతులు పెట్టి ఎవరైతే యాజకులు, అధికారం మరియు శక్తి కలిగిన వారు ఉన్నారో వాళ్ళు నీ తల మీద చేతులు పెట్టి ఈ పరిశుద్ధాత్మ అనేది తల మీద చేతులు పెట్టి ఇస్తారన్నమాట ఆ వరాన్ని. ఇది పర్మనెంట్గా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో అప్పుడు ఈ పరిశుద్ధాత్మ నీ శిరస్సు నుంచి బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది తప్ప నువ్వు పవిత్రంగా ఉన్నావు చెప్పి పరిశుద్ధాత్మ అనేది మీదనే ఉంటుంది. అర్థమైందండి? సో ఈ పరిశుద్ధాత్మ అనేది నీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తుంటుంది, పర్సనల్ రెవల్యూషన్స్ ఇస్తుంటాయి. ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా దేవుడు నీకు ఏం ఇవ్వాలనుకుంటారో, ఏం మాట్లాడాలనుకుంటారో అదంతా కూడా ఈ పరిశుద్ధాత్మ ద్వారా నీకు సహాయం జరుగుతుంటుంది అనమాట. ఇది పరిశుద్ధాత్మనే వరము. ఆఖరిది ఎండ్ టు ద ఎండ్, ఆఖరి శ్వాస వరకు ఆజ్ఞలు పాటించుట, అంతవరకు సహించిన వాడే రక్షింపబడనని వాక్యం ఉంటుంది. మత్తయి సువార్త 24:13 అంతవరకు సహించుట అంటే అర్థం ఏంటంటే ఆఖరి శ్వాస వరకు కూడా దేవుని ఆజ్ఞలు పాటించాలి. యేసుక్రీస్తు గారిని ఆయన ఎలా ఫాలో అయ్యారు అలా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇవన్నీ కాపాడుకోవాలి. రోజు పశ్చాత్తాపం చెందాలి. బాప్తిసం కంపల్సరీ తీసుకోవాలి. పరిశుద్ధాత్మని కంపల్సరీ తీసుకోవాలి. యేసుక్రీస్తు నందు విశ్వాసం, నిజమైన విశ్వాసం ఉండాలంటే ఈ క్రియలన్నీ చేయాలి. భూమి మీద ఈ క్రియలన్నీ చేయాలి. అసలు వీటి కోసం మనిషి అనేవాడు 2 విషయాల కోసం భూమి మీదకి వచ్చాడు. ఒకటి శరీరాన్ని సంపాదించుకోవాలి, 2 జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ రెండింటి మించి అధిక జ్ఞానంతో ఏడేదో సంపాదించుకుంటాడు. ఇవేవి రావు. ఇవేవైతే ఉన్నాయో ఇవే ఇంపార్టెంట్. ఇవి మాత్రం కంపల్సరీగా భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా ఇవి ఫాలో అవ్వాలి. ఈ ఫాలో అయితేనే పరలోక రాజ్యంలో స్వర్గంలోకి ఎంటడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలుసు పరలోక తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు నామములో మనల్ని రక్షించడానికి అనేక విషయాలు మనకు తెలియజేశారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా చాలా అవసరం. ఈ భూమి మీద బ్రతికున్నాం సేపు చాలా అవసరం. తర్వాత కూడా మనకు అవసరం. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ లేకుండా యేసుక్రీస్తును ఎలా ఫాలో అవ్వాలి, పరలోక తండ్రిని ఎలా ఫాలో అవ్వాలనేది మనకు తెలియదు. పరలోక తండ్రిని ఫాలో అవ్వాలంటే యేసుక్రీస్తు నామంలోనే ఫాలో అవ్వాలి. పరలోక తండ్రి ఒక ఓనర్ గారు లాంటాడు, యేసుక్రీస్తు గారు ఒక మేనేజర్ లాంటాడు, పరిశుద్ధాత్మ గారు మన గైడెన్స్ ఇచ్చే సూపర్వైజర్ లాంటాడు. ఈ ముగ్గురిని మనం ఫాలో అయితేనే ఒకే భాషలోకి, ఒకే మనస్తత్వంలోకి, ఒకే ఐకమత్యంలోకి, ఒకే ప్రేమను కలిగి ఒక జైల్లాగా, ఒక సియోన్లాగా మనం తయారవుతాం అనమాట. క్రిస్టియన్స్ అనేవారు యూనిటీ అనేది వస్తుంది అనమాట. వీళ్ళు ముగ్గురు ఒకే విధంగా ఏ విధంగా ఉంటారో, పరలోక తండ్రి యేసుక్రీస్తు గారు పరిశుద్ధాత్మ ఒకే విధంగా ఏ విధంగా ఉన్నారో అలాగే మనందరం కూడా ఒకే మనస్తత్వం, ఒకే బాప్తిస్మము, ఒరిజినల్ బాప్తిస్మం, ఒకే విశ్వాసము, ఒకే మార్గము, ఒకే సత్యము, ఒకే దీంట్లోకి మనందరం నడాలన్నమాట. నాకు తెలుసు ఈ విషయాలన్నీ చాలా సత్యమని. ఐ సే ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్.